మా దేశము నీ కృప కిందికి రావాలయ్యా. మా ప్రజలు క్షేమంగా ఉండాలా. మా పరిపాలకులు జ్ఞానముతో పరిపాలించాలా అయ్యా. ఈ ప్రార్థనలు సంఘాలకి, సేవకులకి, పట్టణానికి, ప్రపంచానికి, భారతదేశానికి క్షేమము, రక్షణ దయచేయును గాక. ఎక్కడ శత్రు దాడులు జరుగుతున్నాయో ఆ దాడులన్నీ బలహీనమైపోవాలా ప్రభువా. మీ సన్నిధి మా అందరికి తోడుగా ఉంచమని, భారతదేశం యొక్క క్షేమము కొరకు, భారతదేశం యొక్క రక్షణ కొరకు, భారతదేశం యొక్క విడుదల కొరకు, క్రైస్తవ సంఘాలు అభిషేకము కొరకు, ఉజ్జీవము కొరకు, ఆయన సంఘాలు ఐక్యత కొరకు, ఆత్మల పంట కొరకు, సేవకుల మంట కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. నీ రాజ్యము కట్టబడునుగా, కానీ శత్రు కూలిపోవాలి. 50 రోజులు ఈ ప్రాంతంలో అడుగు పెట్టే వారి చరిత్ర మారిపోవాలి. ఏటి ఎంటర్ అయితేనే ప్రార్థనాత్మ రగులుకోవాలి. జీవితాలు పట్టబడాలి, కుటుంబాలు కట్టబడాలి. ఏ దేశము నుండి దేశంలో విడుదల జరుగును, వరుణ కుటుంబాల్లో విడుదల జరుగును. ఈ దినము నుంచి అక్టోబర్ 16 వరకు నీ మేఘము మాపై కమ్ముకొనును గాక. నాయన వర్షపు మేఘము కాదయ్యా, నీ గ్లోరీ కమ్ముకోవాలయ్యా. నీ కార్యాలు జరగాల. సేవకులు, సంఘాలు, మేము, భారతదేశము, ప్రపంచ దేశములో ఒక విడుదల పొందుటకు సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.